రాజుగారు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి అని అంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తాను భీమవరంలో మొన్న లాస్ట్ టైం ఎలక్షన్లో కంటెస్ట్ చేశారు. మరలా ఇప్పుడు భీమవరంలో ఆయన కంటెస్ట్ చేస్తారు, జనసేన పార్టీకి నుంచి అక్కడి నుంచి పోటీ చేస్తారు అనేటువంటిది ఆల్మోస్ట్ ఫైనల్ అయింది. మరి అటువంటి భీమవరంలో ప్రజలని కలుసుకోవటం కోసం, పార్టీ శ్రేణులను కలుసుకోవటం కోసం ఆయన భీమవరం వెళ్ళటానికి కూడా అక్కడికి అనుమతులు ఇవ్వటం లేదు. ఏదైతే వారి హెలికాప్టర్ ల్యాండింగ్ అయ్యేదానికోసం అక్కడికి వెళ్ళటానికి కూడా అనుమతులు ఇవ్వకుండా నిరాకరిస్తున్నారు ప్రభుత్వం. అంటే ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్ళటానికి కూడా, తన నియోజకవర్గంలో పర్యటించడానికి, తన నియోజకవర్గ ప్రజానీకాన్ని కలవటానికి కూడా అనుమతి ఇవ్వనటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం సృష్టిస్తుంది. అంటే ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తుంది అనేటువంటిది అర్థం చేసుకోవాలి. మనం ఒక అంశాన్ని గమనిస్తే రాజుగారు, పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్ళారు. వైజాగ్లో మీటింగ్కి వెళితే అక్కడ ఆయన బయట, ఆ కాన్వాయ్లో బయట నిలబడకుండా ఆయన్ని కారులో కూర్చోబెట్టారు బలవంతంగా పోలీసులు. అక్కడి నుంచి ఆయన హోటల్ రూమ్లో ఉంటే ఆ హోటల్ రూమ్కి వెళ్ళి భయభ్రాంతులకు గురి చేశారు, తలుపులు కొట్టారు. అక్కడి నుంచి అరెస్ట్ చేస్తారేమో అనేటువంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేశారు. అక్కడి నుంచి వారిని ఇక్కడికి విజయవాడ వచ్చారు. సరే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన సమయంలో వారు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వస్తుంటే వారిని రానియకుండా వారిని నిలువరించి వెనక్కి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి ఆ నియోజకవర్గానికి వెళ్ళటానికి కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారు అని అంటే ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితిని మనం గమనిస్తే, ఇందులో ఎక్కడైతే విష్ణు కాలేజ్ అని భీమవరంలో ఫేమస్ కాలేజ్ అండి, రాజుగారు కట్టించారు, మంచి కాలేజీ. మరి అలాంటి కాలేజీలో ఆయన అక్కడ హెలిప్యాడ్కి ప్లాన్ చేసుకున్నారు, అప్లై చేశారు. అక్కడ ఉన్నటువంటి ఎస్పీ పర్మిషన్ ఇచ్చారు, కలెక్టర్ పర్మిషన్ ఇచ్చారు. ఆర్ఎన్బి వాళ్ళ చేత అక్కడ ఒక అబ్జెక్షన్ పెట్టించారు. ఏంటి అని అంటే, ఆ హెలిప్యాడ్కి నియర్ బై, అంటే ఒక చాలా దూరంలో ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ ఉంది కాబట్టి మేము ఇక్కడ అనుమతి ఇవ్వడానికి కుదరదు అని చెప్పారు. అంటే ఆ బిల్డింగ్ ఇప్పుడు కట్టింది కాదు, కొన్ని సంవత్సరాల క్రితం కట్టినటువంటి బిల్డింగు. మరి అక్కడ కూడా గతంలో 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడు వారు వచ్చి అక్కడ ల్యాండింగ్ అయ్యారు. గతంలో అనేక మంది ఎవరైతే పొలిటీషియన్స్ మరి అక్కడే ల్యాండ్ అయ్యారు. మరి వాళ్ళందరూ హెలికాప్టర్ ల్యాండ్ కాలేని ఇబ్బంది, లేదా వాళ్ళందరూ ల్యాండ్ కావడానికి లేనటువంటి ఇబ్బంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ అవటానికి ఒక ఇబ్బందిని క్రియేట్ చేస్తున్నారు అని అంటే, ఒక సమస్యను సృష్టిస్తున్నారు అని అంటే, దీన్ని బట్టి అధికారులు ఎటువంటి అన్యాయమైనటువంటి విధానాలతో వెళ్తున్నారో అర్థం చేసుకోవాలి. అంటే ఇది పాపం అధికారులు తప్పే ఉంటుందండి. పైనుంచి ఎవరైతే ఆదేశిస్తారో ఆదేశాలను పాటించే విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి తప్ప మరొకటి ఉండదు కదా. అంటే ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యులు కావచ్చు, అంటే భీమవరం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకూడదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకపోతే అక్కడ ఎలక్షన్ టైట్ చేయొచ్చు, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి నుంచే వెళ్ళి కనుక ప్రచారం చేసి, ఇప్పటి నుంచే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజానీకంతో మమేకమైతే, ఆ భీమవరంలో పోటీ చేస్తే 1,00,000 మెజారిటీతో గెలుస్తారు అనేటువంటి ఒక భయము వారిని భయపెడుతున్నటువంటి పరిస్థితి. అందుకని మరి 1,00,000 మెజారిటీ వచ్చిద్దేమనేటువంటి ఒక భయంతో, ఆందోళనతో వారిని వెళ్లకుండా నియంత్రించాలి అని అనుకుంటున్నారేమో. కానీ మరి అలా గనక నియంత్రిస్తే, అలా గనక ఆపితే వారి మెజారిటీ పెరుగుతుంది తప్ప తగ్గదు. ఏ రాజకీయ నాయకుడినైనా, ఏ వ్యక్తినైనా సరే, ఎవరినైనా సరే మనం బలవంతంగా ఎప్పుడైతే తొక్కి నొక్కి వారిని ఉంచుదామనుకుంటామో అప్పుడు వారు అంతే బలంగా పైకి ఎదిగేటువంటి పరిస్థితి మనం చూసాం. అనేక మంది సక్సెస్ఫుల్ సాధించినటువంటి వాళ్ళు కూడా ఎవరైతే వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి, వాళ్ళని వాళ్ళని ఉంచేయాలని అనుకుంటారో అప్పుడు వాళ్ళు బలంగా ఇంకా పైకి ఎదిగారు తప్ప
కింద పడినటువంటి పరిస్థితి ఉండదు. అందుట్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని ఎప్పుడైతే నొక్కాలి అని అనుకుంటామో, ఎంత నొక్కితే అంత పైకి సింహంలాగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప, అంత స్థాయిలో తిరగబడుతుందో తప్ప అణిచేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటిది కూడా ఎవరైతే ఇప్పుడున్నటువంటి వారికి తెలుసు. కానీ ఒక ప్రయత్నం, ఒకరిని అడ్డుకునేటువంటి ప్రయత్నం, అంటే పవన్ కళ్యాణ్ గారిని గోదావరి జిల్లాలకు కూడా రానియకుండా మేము ఆపగలిగాము, ఆ నియోజకవర్గానికి కూడా రానియకుండా ఆపగలిగాము అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి తెలియజేయటం ద్వారా ఒక ఆందోళన క్రియేట్ చేయటం, అంటే ఒక భయాన్ని క్రియేట్ చేయటం, భయాన్ని క్రియేట్ చేసి ఒక చెయ్యాలి అని అనుకుంటున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బై రోడ్డు మార్గాన్ని కనుక ఆ భీమవరం వెళ్ళాలి అని అనుకుంటే ఎంతమంది ఆపగలుగుతారండి? ఎంతమంది పోలీసులు పెట్టి ఆపుతారు? ఎక్కడైతే వారు వెళ్ళాలి అనుకుంటే లక్షలాది మంది ప్రజానీకం ఆయన వెంట ఉండి ఆయన తీసుకెళ్తారు కదా. మరి ఇది ప్రభుత్వం ఆలోచించేటప్పుడు, ఇలాంటి పనులు ఏదైతే చేసేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒక రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేయటం ద్వారా, వారిని అవమానించేటువంటి ప్రయత్నాలు చేయటం ద్వారా, అంతే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అవమానించే విధంగా చేయటమే కదా ఇది. ఆయన కాన్స్టిట్యున్సీకి వెళ్లకుండా ఆపటం అంటే రెచ్చగొట్టడమే కదా. మరి ఎన్ని చేయటం వెనక రాజకీయ వ్యూహం ఏంటంటే భయపెట్టడం. పవన్ కళ్యాణ్ గారిని భయపెట్టాలి, జన సైనికులను భయపెట్టాలి, వీర మహిళలను భయపెట్టాలి, ప్రజానీకాన్ని భయపెట్టాలి అనేటువంటి దృక్పథం నిజంగా అత్యంత హేయమైనటువంటి చర్యగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దీన్ని ప్రజలు ఒప్పుకోరు, సమాజం ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటిది భావన రాజు గారు. దీనికి సంబంధించి మురళి ఉన్నట్టున్నాడు. మురళి, యా, గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి మొత్తానికి అంటే సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లకుండా ఆపేటువంటి ప్రయత్నం చేసి అంటే ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే భయపెట్టడం ద్వారా జన సైనికుల్ని, వీర మహిళల్ని ఆపేయచ్చు అని అనుకుంటున్నారా మురళి? అంటే ఒక అంశం, అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తూ ఉంటే రోడ్డు మార్గంలో రోడ్డు మీద రావటానికి లేదు అని చెప్పి రోడ్డు మీద బ్లాక్ చేశారు, రోడ్డు మీద రానియకుండా ఆపేశారు. ఇప్పుడు ఎక్కడైతే ఫ్లై అయ్యి గాలిలో వెళ్ళి అక్కడ హెలికాప్టర్లో అక్కడ ల్యాండ్ అవుతారు, మరి గాలిలో కూడా ప్రయాణం చేయడానికి లేదు, అక్కడ ల్యాండ్ అవ్వడానికి లేదని ఆపేస్తున్నారు. అంటే రోడ్డు మీద వెళ్ళక, గాలిలో హెలికాప్టర్లోనూ వెళ్ళక, మరి ఎలా వెళ్ళాలి? వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఎలా వెళ్ళాలి? ఎలా ప్రచారం చేసుకోవాలి? నాయకుడు జనసేన పార్టీ అధినేత ఆయన. మరి అటువంటి ఆ పార్టీ నేతని అలా ఆ విధంగా చేయటం అనేటువంటిది, దీన్ని ప్రజలు ఎలా గమనిస్తారు అనేటువంటిది చూడాలి. ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారు అనేటువంటి దాన్ని గమనించాల్సిన అంశం ఉంటుంది.